72 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేశారు. అటు పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, ఆదిలాబాద్ నుంచి నగేష్ పేర్లు ప్రకటించింది అధిష్టానం. రెండు జాబితాలో కలిపి మొత్తం 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. మన అప్డేట్స్ మా రిపోర్టర్ రాజు నాడు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. బీజేపీ తన రెండవ లోక్సభ అభ్యర్థుల జాబితాను నిన్న లేట్ నైట్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే గతంలోనే మొదటి జాబితా ప్రకటించిన బీజేపీ నిన్న 72 మందితో దేశవ్యాప్తంగా కొన్ని 4-5 రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇందులో తెలంగాణకు సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే 6 అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితాలో వీళ్ళ పేర్లు పొందుపరచడం జరిగింది. గతంలోనే 9 మందికి టికెట్లు ఇచ్చిన తర్వాత నిన్న 6 కలిపి మొత్తంగా 15 మందికి ఇప్పటి వరకు టికెట్లు ఇచ్చినట్టయింది. మొత్తం మీద నిన్న మనం చూసుకున్నట్టయితే 6లో ఆదిలాబాద్ నుంచి నగేష్ కి, అదేవిధంగా పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ కి, మెదక్ నుంచి అందరూ ఊహించినట్టుగానే రఘునందన్ రావుకు టికెట్ ఇవ్వడం జరిగింది. మహబూబ్ నగర్ లో చాలా ఉత్కంఠ వాతావరణం, ఎందుకంటే అక్కడ డీకే అరుణ వర్సెస్ జితేందర్ రెడ్డి అని చెప్పేసి కొన్ని రోజులుగా టికెట్ ఎవరికి వస్తుందని చెప్పేసి కూడా చాలా వరకు ఉత్కంఠగా ఉంది. అయినప్పటికీ అధిష్టానం డీకే అరుణ వైపే మొగ్గు చూపింది. డీకే అరుణకు టికెట్ ఖరారు చేయడం జరిగింది. నల్గొండ విషయానికి వచ్చినట్టయితే సైనంపూరి సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ ఇచ్చింది. ఈ ప్రకటించిన 6లో 4 కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే. కేవలం 1 లేదా 2 రోజుల వ్యవధిలో ఉన్న వీళ్ళకు టికెట్ కూడా కన్ఫర్మ్ చేసినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఇందులో ప్రకటించిన సీట్లలో ఇప్పటి వరకు కూడా ప్రకటించిన సీట్లలో 2 మహిళలకు అవకాశం కల్పించడం జరిగింది. ఒకటి హైదరాబాద్ నుంచి మాధవీలతకు, అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, 2 మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా టికెట్లు అయితే బీజేపీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం భేటీ అయినప్పటికీ 2 రోజుల పాటు లిస్టు ఆలస్యంగా విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాలలో చేరికల కోసం వెయిట్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కొంతమంది నాయకులు చేరడంతో, అదేవిధంగా కొంతమంది నాయకుల చేరికల వాయిదా పడడంతో కూడా ఈ యొక్క 2 రోజులు ఆలస్యమైందని చెప్పేసి కూడా మనకు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ పార్టీ 267 టికెట్లను ప్రకటించింది 2 జాబితాల్లో కలిపి. అదేవిధంగా తెలంగాణ విషయానికి వచ్చేస్తే వరంగల్, ఖమ్మం 2 స్థానాలు మినహా మిగిలిన స్థానాలు ప్రకటించడం జరిగింది. వరంగల్లో నిన్న మనం చూసాము, వరంగల్లో ఆరూరి రమేష్ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పి మార్నింగ్ నుంచి కూడా కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు, మరోవైపు బీజేపీ కార్యకర్తలు ఆయనను కిడ్నాప్ చేశారంటూ, మరోవైపు ఆయనను కొంతమంది బీఆర్ఎస్ నేతలు నేరుగా పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు తీసుకుని వెళ్లారు. అయినప్పటికీ ఆయన కేసీఆర్ టికెట్ ఇస్తున్నా కూడా ఆయన నిరాకరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆయన వరంగల్ నుంచి పోటీకి కూడా చేయడం లేదు బీఆర్ఎస్ నుంచి అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ పార్టీ అనూహ్యంగా ఆ యొక్క స్థానాన్ని ఇంకా పెండింగ్ లో పెట్టడం జరిగింది. మరి ఆరూరి రమేష్ బీజేపీలోకి వస్తారా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతా ఉంది. ఇక ఖమ్మం విషయానికి వచ్చినట్టయితే ఖమ్మంలో జలగం వెంకట్రావు ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు. ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా అందరూ కూడా ఊహించారు. కానీ అనూహ్యంగా ఆయనకు కూడా టికెట్ చివరి నిమిషంలో ఇంకా ఎవరిని ప్రకటించలేదు. ఆ టికెట్ ను కూడా హోల్డ్ లో పెట్టడం జరిగింది. కానీ ఖమ్మం, వరంగల్ మినహా మిగిలిన 15 స్థానాలకు బీజేపీ పార్టీ అయితే ఇప్పటికైతే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ 2 స్థానాలకు కూడా ఈ 2-3 రోజుల్లో కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ రాజు.